కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. కాబట్టి ప్రతి వారము కూడా జారత్వాన్ని గురించినటువంటి జాగ్రత్త ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. యవనస్తులైనటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషులు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ ప్రభు సంఘానికి పత్రిక రాస్తూ జారత్వములకు దూరంగా పారిపోవుడి అని అన్నాడు. జారత్వం చేసేటటువంటి వాడు తన సొంత శరీరమునకు హానికరం చేయుచున్నాడు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. జారత్వం నువ్వు చేస్తే నీ సొంత శరీరమునకు నువ్వు హానికరం చేసుకొంచున్నావు. ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే జారత్వము నాకు దూరంగా పారిపో. జారత్వమునకు దూరంగా పారిపో. ఎందుకు పారిపోవలసినటువంటి అవసరం ఎందుకు ఉందినంటే జారత్వం చేస్తే నీ శరీరమును హానికరంగా నువ్వు చేసుకొంచున్నావు. అదే విషయం తెలియజేస్తున్నాడు. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. జారత్వం చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోవాలి. జారత్వం చేసినట్లయితే మన సొంత శరీరమును హానికరంగా చేసుకుంటున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించుకోవాలి. జారత్వంను ఆపివేయటానికి, జారత్వం జరగకుండా ఉండటానికి పౌలు గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని అని అన్నాడు. జారత్వం చేసేటటువంటి వాడు వానితో సాంగత్యం చేయకూడదు. సాంగత్యం అనేది చేయకూడదు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని అని అన్నాడు. కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోవాలి. జారత్వం చేసినట్లయితే సొంత శరీరంను హానికరంగా చేయుచున్నాము అనే విషయాన్ని పౌలు గారు తెలియజేశాడు. అందుకని జారులతో సాంగత్యం చేయవద్దు అని అన్నాడు. జారులతో సాంగత్యం చేసేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడో మనకు గ్రంథంలో వ్రాయబడింది. 50వ కీర్తన 16వ వచనంలో, భక్తిహీనత దేవుడు ఇట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలు నీ వెనుక త్రోసివేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు అనేసింది. వ్యభిచారులతో సాంగత్యం చేసేదవు. కాబట్టి దిద్దుబాటును ప్రేమించని వ్యక్తి వ్యభిచారులతో సాంగత్యం చేస్తాడు, జారులతో సాంగత్యం చేస్తాడు. కాబట్టి జారత్వము చేసేటటువంటి వ్యక్తికి దూరంగా ఉండు అనేసి అన్నాడు. జారులతో సాంగత్యం చేయవద్దు అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. జారత్వమునకు దూరంగా పారిపో. నీ సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నావు. జారులతో సాంగత్యం చేయవద్దు అనే విషయం తెలియజేశాడు. ఇక మనం చూసినట్లయితే జారత్వాన్ని చేసేటటువంటి వ్యక్తిని, జారత్వం అన్నది జరగకుండా ఉండటానికి దేవుని యొక్క
పరిష్కారాన్ని కూడా గ్రంథం తెలియజేసింది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి 2 వచనాల్లో, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. జారత్వం ఉందనే పేరు కలదునంట కొరింథీ ప్రాంతంలో. మీలో జారత్వం ఉందని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలో జరగదు అనేసి అన్నాడు. అన్యజనుల్లోనైనను జరగదు. ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు అని. జారత్వం చేసినటువంటి వ్యక్తిని సంఘంలో నుంచి వెలివేయాలి. జారత్వంకు దూరంగా పారిపోవాలి. జారత్వం చేసేవానితో సాంగత్యం అనేది చేయకూడదు. జారత్వం చేసినటువంటి వ్యక్తిని ఏం చేయాలి అంటే సంఘంలో నుంచి వెలివేయాలి. జారత్వాన్ని జరగకుండా ఉండటానికి దేవుని యొక్క పరిష్కారం ఏదేనంటే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. జారత్వాలు జరగకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అనేసి అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భార్య ఉండాలి, ప్రతి ఒక్క స్త్రీకి కూడా భర్త ఉండాలి. అలా ఉంటేనే జారత్వానికి మనము దూరంగా ఉంటాం. జారత్వం అన్నది జరగదు అనే విషయాన్ని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి సొంత భార్య ఉండాలి, ప్రతి ఒక్క స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత భార్య సొంత భర్త ఉంటే జారత్వానికి చోటే ఉండదు. జారత్వానికి దూరంగా ఉండగలుగుతాం. జారత్వం నుంచి దూరంగా పారిపోము అనేసి అన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోము. గ్రంథంలో ఎగ్జాంపుల్గా జారత్వం నుంచి పారిపోయిన ఒక వ్యక్తి ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు కనబడతాడు. యవనస్తుడైనటువంటి యోసేపు జారత్వం నుంచి ఎలాగ పారిపోయాడో ఆ యొక్క సంగతులను గ్రంథంలో రాయబడి ఉంది. అందరికీ తెలిసినటువంటి సంగతులే అయినప్పటికీ ఒకసారి చదువుదాం. ఆదికాండం 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను. 7వ వచనం నుంచి, ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం నుంచి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించెను గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడునూ లేడు. 9వ వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకి ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. జారత్వం నుంచి ఎలాగూ తాను పారిపోతున్నాడో ఆ యొక్క సంగతి మనకు కిందకి అర్థమవుతుంది. 10వ వచనంలో, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు అనేసింది. కాబట్టి జారత్వం నుంచి పారిపోయినటువంటి వ్యక్తి యోసేపు జారత్వం నుంచి పారిపోయాడు. ఇక్కడ పౌలు గారు అదే విషయం తెలియజేస్తున్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. జారత్వం జరగకుండా ఉండటానికి దేవుని యొక్క పరిష్కారం ఏమిటంటే వివాహం. ప్రతి ఒక్క పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి ఒక్క స్త్రీకి సొంత భర్త ఉండాలి. జారత్వాలు అప్పుడు జరగవు. అదే విషయాన్ని
మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకునుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. జారత్వాలు జరగకుండా ఉండటానికి దేవుని యొక్క పరిష్కారం ఇది. కాబట్టి గ్రంథంలో ఏముంది తెలియజేయబడింది అంటే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గం దానికి దూరంగా చేసుకునుము అనే మాటను మనం చదువుతాం. జారస్త్రీ యుండు ఛాయకు పోక, జారస్త్రీ యుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకునుము. జారస్త్రీ మార్గమునకు దూరంగా చేసుకోవాలి. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకోవాలి. యోసేపు తన యజమానుని యొక్క భార్య దినదినము శయనించుమని అడుగుతున్నప్పుడు, దినదినము శోధిస్తున్నప్పుడు తాను ఎలాగైతే యోసేపు పారిపోయాడో, జారత్వం నుండి మనం కూడా దూరంగా పారిపోవలసినటువంటి బాధ్యత మనకుంది. ఒకవేళ జారత్వాన్నే జరగకుండా ఉండటానికి వివాహం చేసుకోవాలి. వివాహం ద్వారా జారత్వాలు జరగవు. ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. సొంత భార్య సొంత భర్త ఉంటే జారత్వాలు జరగవు. జారత్వాలు జరగకుండా ఉండటానికి పరిష్కారం, దేవుని యొక్క పరిష్కారం ఏది అంటే వివాహం. జారత్వము ద్వారా దేవుని యొక్క కోపం అన్నది మనం తెచ్చుకుంటాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి, 3వ అధ్యాయము 6వ వచనం నుంచి లేదా 5వ వచనం నుంచి, కావున భూమి మీద నున్న మీ అవయవములు అని చెప్పి, అనగా ఆ అవయవాలు ఏంటో వివరిస్తున్నాడు. జారత్వము అని అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి అవయవాలు జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వేటి వలన జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశను, విగ్రహారాధి అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన, జారత్వం వలన, అపవిత్రత వలన, కామతురాత వలన, దురాశ వలన, ధనాపేక్ష వలన, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును అనేసినాడు. అవిధేయుల మీదికి వచ్చును. కాబట్టి జారత్వం చేస్తే మనకు దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. దేవుని ఉగ్రతను మనము తెచ్చుకుంటున్నాం. జారత్వం చేసే ప్రతి వాడు కూడా దేవునికి ఉగ్రతను తెచ్చుకుంటాడు. దేవునికి ఉగ్రత నుంచి మనం తప్పింపబడాలి అంటే జారత్వాన్ని చేయకుండా జారత్వం నుంచి దూరంగా పారిపోవాలి. ఒకవేళ జారత్వం చేసినట్లయితే దేవుని యొక్క రాజ్యంకు చేరుకోలేమని గ్రంథం తెలియజేస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సయంగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేసి అన్నాడు. ఇందులో జారులైనను, మోసపోకుడి,
జారులైనను అని అంటున్నాడు. జారులైనటువంటి వ్యక్తి దేవుని రాజ్యమునకు వారసులన్నది కానేరరు. దేవుని రాజ్యాన్ని వారసత్వాన్ని పోగొట్టుకుంటావు జారత్వం చేసినట్లయితే. జారత్వం చేసిన వ్యక్తిని సంఘంలో నుంచి వెలివేయండి అనేసి అన్నాడు. ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి అనేసి అన్నాడు. దేవుని రాజ్యంలో నుంచి శాశ్వతంగా, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నుంచి శాశ్వతంగా జారత్వం చేసినటువంటి వ్యక్తిని వెలివేయాలి. జారత్వం చేసినటువంటి వ్యక్తిని వెలివేయాలి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో, ఇట్లుండియు మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు, వెలివేయాలి. కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క జారత్వం చేసినటువంటి వ్యక్తిని వెలివేయలేదునంట. మీరు వెలివేయాలి అనే ఒక విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు వెలివేయలేదు, వెలివేయండి అనే ఒక విషయాన్ని 13వ వచనంలో, అదే 5వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి, జారుడైనటువంటి దుర్మార్గుడిని మీలో నుండి వెలివేయుడి అనేసి అన్నాడు. దుర్మార్గుడు అనేసి అన్నాడు. దుర్మార్గుడిని మీలో నుంచి వెలివేయండి అనే విషయం తెలియజేశాడు. కాబట్టి జారత్వం వలన మన సొంత శరీరమును హానికరముగా మనం పాపం చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క సొంత శరీరమునకు హానికరంగా పాపము దేన్ని బట్టినంటే జారత్వం చేస్తే తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడని గ్రంథం తెలియజేసింది. తర్వాత జారత్వం చేసేటటువంటి వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నాడు. దేవుని యొక్క ఉగ్రత తన మీదకి వస్తుంది. జారత్వం చేసేటటువంటి వ్యక్తికి దేవుని యొక్క రాజ్యము పోగొట్టుకుంటాడు. దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరరు అనేసి అన్నాడు జారత్వం చేసేటటువంటి వ్యక్తి. కాబట్టి జారత్వము ఆగిపోవాలని అంటే ఒకటే పరిష్కారం, వివాహం చేసుకోవాలి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అనేసి అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సొంత భార్య, సొంత భర్త కలిగి జారత్వానికి దూరంగా పారిపోవాలని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలు మీ మనసులో ఉంచుకోవాలని, ముఖ్యంగా యవనస్తులైనటువంటి ప్రతి వారికి కూడా ఈ యొక్క సందేశాన్ని గ్రహించాలని మీ అందరికీ మనవి చేస్తూ, జారత్వానికి దూరంగా ఉండాలని, జారత్వం వలన దేవుని యొక్క ఉగ్రత మన మీద వస్తుందని, జారత్వాన్ని బట్టి దేవుని యొక్క రాజ్యంకు వారసులు కానేరమని గుర్తించి జారత్వానికి దూరంగా ఉండాలని మీ అందరికీ మనవి చేస్తూ, ఇంతవరకు ఓపికతో విని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.